సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వేదిక్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ శ్రీశైలం గారు. సో అంటే ఎప్పుడైనా గానీ మన ఆఫీస్ దగ్గరికి వస్తుండే. అంటే మనము ఒక 10 డేస్ నుంచి మనం ఫోన్ చేస్తా ఉన్నాం బ్రదర్‌కి. సో చాలా బిజీ ఉన్నా, నేను రాలేకపోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేనే ఇటు అచ్చంపేట సైడ్ రావడం జరిగింది. సో అన్న వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటది కాబట్టి ఒకసారి నేను కాల్ చేశా. సో ఇంటి దగ్గరే ఉన్నా. సో సాయంత్రం అయితే వీలుంటది, వస్తే రావచ్చు అని చెప్పడం జరిగింది. సో ఆ వీలు ఉంది కాబట్టి నేను వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో మన ముందు డాక్టర్ శ్రీశైలం గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? మంచిగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. చాలా బిజీగా ఉంటున్నట్టు కదా. అవును. ఓకే. అంటే మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడడం జరిగింది, మన ప్రేక్షకులు కూడా చూడడం జరుగుతుంది. అంటే విశ్వం గురించి నాకు కావాలి ఇప్పుడు. విశ్వం యొక్క రహస్యం ఏంటి, వాటి నియమాలు ఏందన్న అసలు? విశ్వ రహస్యం కాదు. ఆ, విశ్వం అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్య రూపం అనేది విశ్వం కాదు. యాక్చువల్గా ఓకే. తరంగాల యొక్క సమాహారమే విశ్వం. మ్మ్. అయితే ఈ విశ్వంలో ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి వస్తువు పుట్టుకనేమంటామంటే దాని క్రాంతి అంటాం, పుట్టే విధానాన్ని. కాంతి. ఓకేనా? ఆ కాంతికి ఏం కావాలి? శబ్దం కావాలి. అందుకనే తరంగాల సమాహారమే విశ్వము యాక్చువల్గా. ఓకే. అయితే వేదాలు ఏం చెప్తున్నాయంటే శబ్దో బ్రహ్మ అంటున్నాయి వేదాలు. మ్మ్. అంటే శబ్దమే ఇక్కడ బ్రహ్మ. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా శబ్దం చాలా ఇంపార్టెంట్, శబ్దం చాలా ఇంపార్టెంట్, జీవితాలను మారుస్తున్నది కూడా శబ్దమే, మంచిగా మాట్లాడండి, నెగిటివ్స్ మాట్లాడకండి చెప్పిన. అదే దీనికి రీజన్. ఓకే. ఇక్కడ శబ్దమే బ్రహ్మ, వేదాలు అవే చెప్తున్నాయి. మ్మ్. అంటే నువ్వు ఎలాంటి శబ్దం చేస్తావో అలాంటి ఫలితాన్ని పొందుతావు. అందుకనే నెగిటివ్స్ మాట్లాడకూడదు. అందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం మంత్రాలు ఇచ్చిన కొంతమందికి ఫలిస్తున్నాయి, ఎక్కువ మందికి, కొంతమందికి ఫలించకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ శబ్దం చేస్తలేరు. అంటే అర్థం ఏంటంటే ఏదో వ్యామోహంగా కామన్గా చేసుకుంటూ పోతారు. యాక్చువల్గా విశ్వానికి కావాల్సింది ఏంటంటే రెండే రెండు. ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, కాంతి, శబ్దము. ఈ రెండిటితోనే జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే. అదే ఇక్కడ జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే మనుషులు ఎలాంటి నియమాలు ఫాలో కావాలంటే, ఇప్పుడు మనం పొద్దుగాల మార్నింగ్ లేస్తాం కదా, లేచినప్పుడు మనం ఎలాంటి శుభ శబ్దాలను పలుకుతామో ఆ రోజు మొత్తం అలాంటి వైబ్రేషనే ఉంటుంది. చూడండి మీరు. ఓకే. నెగిటివ్స్ మాట్లాడకూడదు. నెగిటివ్స్ మాట్లాడితే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఆహారాన్ని నీకు తగులుతుంది. ఎందుకంటే నీ శరీరం నుంచి, ఇది కాంతి అన్నం, కాంతికి ఏం కావాలి? శబ్దం కావాలి. కాంతి పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? శబ్దం పుడుతుంది. అందుకని చెప్పేసి నువ్వేం చేయాలి? నువ్వు కాంతి అయినప్పుడు మంచి శబ్దం చేయి.